మానసిక ఆరోగ్యం మరియు ఎమోషనల్ వెల్ బీయింగ్. మహిళల ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. రోజువారీ ఒత్తిడి, పనిలో బిజీగా ఉండడం, కుటుంబ బాధ్యతలతో మైండ్లో ప్రశాంతత తగ్గడం సాధారణం. అందుకే ధ్యానం, మైండ్ఫుల్నెస్ సాధన చాలా అవసరం. వీటితో మనసు ప్రశాంతంగా మారి ఆందోళన తగ్గుతోంది. ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం ప్రతిరోజు కొంత సమయం తనకంటూ కేటాయించుకోవాలి. మంచి నిద్ర, సరిగ్గా ఆహారం, వర్కౌట్ కూడా మనసుకు బలాన్నిస్తాయి. అవసరమైతే స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. మానసిక ఆరోగ్యం బాగుపడడం వల్ల సగటు జీవితంలో సంతోషం, ఉత్సాహం పెరుగుతోంది. ఈ సెల్ఫ్ కేర్ అలవాట్లు ప్రతి మహిళ తన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఫెర్టిలిటీ ఆరోగ్యం 25 నుంచి 35 ఏళ్ల మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య మహిళల ఫెర్టిలిటీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో హార్మోన్ల బ్యాలెన్స్ చేసుకోవడం అత్యంత ముఖ్యం. బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సరిపడా తీసుకోవాలి. అధిక స్ట్రెస్ ఫెర్టిలిటీపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ సైంటిఫిక్ రీసెర్చ్లు ఉన్నాయి. కాబట్టి ధ్యానం, యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులు పాటించాలి. అలవాట్లను మార్చడం, మంచి నిద్రపోవడం కూడా హార్మోన్ల సంతులనం కోసం అవసరం. పలు సందర్భాల్లో స్మోకింగ్, ఆల్కహాల్ వంటి హానికరమైన అలవాట్లను మానుకోవడం ఉత్తమం. రెగ్యులర్ చెకప్లు, హార్మోన్ల టెస్టులు చేయించుకోవడం ద్వారా సకాలంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవచ్చు. సహజమైన జీవనశైలి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫెర్టిలిటీ మెరుగుపడుతోంది. ఆరోగ్యకరమైన గర్భధారణకు దారితీస్తోంది. రోజు 15 నిమిషాలు మహిళలు తమ కోసం పాటించాల్సిన ఆరోగ్య నియమాలు. ప్రతి మహిళ రోజు కనీసం 15 నిమిషాలు తన ఆరోగ్యం కోసం కేటాయించుకోవడం చాలా అవసరం. ఈ చిన్న సమయంలో కూడా లైట్ వాక్, స్ట్రెచ్చింగ్ లేదా యోగా చేయడం శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసి మనసును ప్రశాంతంగా చేసుకోవడం మానసిక ఆరోగ్యం కోసం ఎంతో ఉపయోగకరం. చిన్న స్కేల్ వర్కౌట్స్, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతాయి. ఈ సమయంలో తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం లేదా మంచి హైడ్రేషన్ కోసం నీరు తాగడం కూడా ముఖ్యం. ప్రతిరోజు మొదలైనప్పటి నుంచి ముగించే వరకు ఈ అలవాటు పెట్టుకోవడం చాలా అవసరం. సమయంతో పాటుగా ఈ అలవాట్లు మీ శరీరాన్ని బలంగా చేస్తాయి, నిద్ర మెరుగుపరుస్తాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద ఆరోగ్య మార్పులకు దారితీస్తాయి. ఆత్మ సంరక్షణకు కేవలం 15 నిమిషాలు ఇవ్వడమే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు మొదటి అడుగు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటే జీవితం మరింత మెరుగుపడుతోంది. తక్కువ నిద్రపోతే మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు. తక్కువ నిద్ర మహిళల ఆరోగ్యానికి చాలా హానికరం. నిద్ర తగ్గిపోతే శరీరంలో హార్మోన్ల అసంతులనం ఏర్పడుతోంది. ఇది ఒత్తిడి పెరగడంలో సహకరిస్తోంది. దీనివలన మూడ్ స్వింగ్స్, అలసట, మెమరీ సమస్యలు తలెత్తవచ్చు. తక్కువ నిద్ర కారణంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయి సరిగ్గా లేక బరువు పెరగడం సహజం. దీర్ఘకాలంలో ఇది గుండె వ్యాధులు, రక్తపోటు, డయాబెటీస్ వంటి సమస్యలకు దారితీస్తోంది. అందుకే రోజుకు కనీసం 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర మంచిగా రావాలంటే పడుకోబోయే ముందు మొబైల్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీ తాగడం తగ్గించడం మంచి అలవాట్లు. ఆరోగ్యకరమైన నిద్రతోనే మనం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లే మహిళల కోసం న్యూట్రిషన్ టిప్స్. ఆఫీసులో తీసుకునే ఆహారం మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆఫీస్ గోయింగ్ మహిళలు సమయభావం ఉండడంతో తగిన సమయానికి పూర్తిగా ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే ప్యాక్ చేసిన స్నాక్స్లో పోషకాలు ఉండే ఆహారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, బాదం, వేరుశెనగలు, గ్రీన్ టీ వంటి ఐటమ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. తక్కువ క్యాలరీ, ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారాలు శక్తిని అందించి అలసట తగ్గిస్తాయి. కాఫీ, చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగడం తప్పనిసరి. అలాగే బిజీ షెడ్యూల్ ఉన్న క్రమం తప్పకుండా మధ్యాహ్నం ఒకసారి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. తేలికపాటి వాకింగ్ లేదా స్ట్రెచ్చింగ్ చేయడం శరీరానికి కనపడని బలం. ఈ చిన్న చిన్న అలవాట్లు ఆఫీస్ గోయింగ్ మహిళలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. చివరగా, మీ ఆరోగ్యం మీ జీవితానికి బలమైన మౌలిక స్తంభం. చిన్న చిన్న అలవాట్లతో మీరు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం గడపవచ్చు. మహిళల హెల్త్ స్పెషల్ ఫోకస్తో మీ ఆరోగ్యాన్ని ముందుగా కాపాడుకోండి.